వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. అదానీ గ్రూప్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని తీసుకోవద్దని నిర్ణయించింది. అదానీ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా విరాళాన్ని తీసుకోవటం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అదానీ గ్రూప్నకు లేఖ రాశామని చెప్పారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులకు అనుమతిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందని, అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని సీఎం చెప్పారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దని సూచించారు. తెలంగాణ రాజకీయాల్లో అదానీ రగడ రాజుకుంది. కాంగ్రెస్ వేల కోట్ల ఒప్పందాలు చేసుకుందని కేటీఆర్ ఆరోపించగా బీఆర్ఎస్ హయాంలో ఒప్పందాలను సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. మరోవైపు స్కిల్ వర్సిటీకి అదానీ విరాళం తిరస్కరించింది. ఇటు అసలు ఇంతకీ అదానీతో దోస్తీ చేసిందెవరు, డబుల్ గేమ్ ఆడుతున్నదెవరు? అదానీ ఫైల్స్పై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. అంతకుముందు ఇదే అంశంపై కేటీఆర్ ఏమన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంత కాలం అదానీ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను. ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచే ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు. ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు. ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయ్ ఆదేశం ఇచ్చినట్టున్నారు, చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు. వెంటనే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది. ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు. ఈ సిగ్గులేనోడు అదాని గురించి, నా గురించి మాట్లాడతాడు. అట్లనే ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు. అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ర బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది. 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి, అదానితో అంటగాగి, అదాని దగ్గర కమిషన్లు మెక్కి ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు. ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన అదానీ వ్యవహారంపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత, టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ కృషాంగ్ గారు. మరికాసేపట్లో ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్న ఆ పార్టీ అధికార ప్రతినిధి బల్మూరు వెంకట్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, కృషాంగ్ గారు, అదానీ వ్యవహారంపై గత 2-3 రోజులుగా మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి మీడియా సమావేశం పెట్టి మీరు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. రెండోది, 100 కోట్లు ఎక్కడైతే విరాళం ఇచ్చారో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి, ఆ విరాళాన్ని కూడా వెనక్కి ఇచ్చేస్తున్నాము. పై రాష్ట్రాల్లో, పై దేశాల్లో జరుగుతున్న అదానీ వ్యవహారంకి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన చేసిన ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, అసలు మీ హయాంలో అదానిని మేము కలవలేదు, మేము ఎలాంటి ప్రాజెక్టులు, ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు అనేది మీరు అంటున్నది. ముఖ్యమంత్రి కొన్ని చదువుతున్నారు. ఒకటి మామిడిపల్లిలో కొన్ని ప్రాజెక్టులు, ఎల్లికట్ట,
అలాగే 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులు అదానికి మీ ప్రభుత్వం హయాంలోనే వచ్చాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ అయ్యాయి, కొన్ని వచ్చాయని కూడా చెప్తున్నారు. సతీష్ గారు, ఒకటి నంబర్ 1 మేము కలవలేదని ఏనాడు చెప్పలేదు. 2018లోనే గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రాష్ట్రానికి ఏమని చెప్పారంటే, అదాని అనే వ్యక్తి ఇక్కడికి తెలంగాణకు వచ్చిండు, తెలంగాణకు వచ్చి విద్యుత్ని ఇక్కడ ప్రైవేటైజ్ చేయండి మీరు అని అంటే రిజెక్ట్ చేసినాను అని ఈ రాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి కేసీఆర్ గారు చెప్పారు. నాకు ఒక సెకండ్ ఇస్తే నేను ప్లే కూడా చేస్తాను. ఇవ్వండి. ఒక ఆయన పేరేంటి, మన గుజరాత్ ఆయన అదాని అని పెద్ద గ్రూప్ ఉండేవాళ్ళు, పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన నా దగ్గరికి వచ్చి మీరు ప్రైవేట్ ఎందుకు పెట్టరండి, కరెంటు పెట్టాలి చేయాలి అని మాట్లాడుకుంటూ మొత్తం ఇండియాలో మొత్తం కోల్ సప్లై నేనే చేస్తానండి, నువ్వేడికెళ్ళి చేస్తామంటే నాకు ఆస్ట్రేలియాలో మైన్స్ నేను చెప్పిన. అంటే ఎట్లా మరి నీ సంగతి ఏంది, నీకు ఇవ్వాలి, నీ ఉద్యోగస్తులు ఇవ్వాలంటే మీ సింగరేన్ ట్రేడ్ ఎంప్లాయీస్ ఉన్నారు అని చెప్పాడు. అదాని అంటే నాకు చెప్పిండు మన సెక్రటరీ, అంటే మేము ఇయ్యం బాబు, ప్రైవేట్కి ఏదాల్సుకోవాలి, ఖచ్చితంగా మా జనుకొని ఉత్పత్తి చేస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థనే కాపాడుకుంటాం. నేను మళ్ళీ ఒక్కసారి మనం చేస్తా ఉన్నా. ఇంత క్లియర్ ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏదో పెద్ద ఫోటోలు చూపెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఇరు వైపుల ఎంపీలు మంత్రులు అందరూ ఉండి రాష్ట్రానికే చెప్పారు అదాని అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఎస్, డావోస్ లో కూడా కేటీఆర్ గారిని కలిసారు. నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు, అక్కడ కూర్చొని నువ్వు ఏదన్నా MOU సంతకం అయితే చూపెట్టు, ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని. ఎంత హాస్యాస్పదం అంటే, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేషనల్ హైవేల గురించి మాట్లాడుతున్నాడు. జాతీయ రహదారుల టెండర్లు ఎవరేస్తారండి? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉంటుందా? అంటే ఇవాళ దొరికిపోయింది కాబట్టి ఎంత డిఫెన్స్, ఎంత ఫ్రస్ట్రేషన్ కనబడుతున్నది. అండ్ అల్టిమేట్ గా ఒక లైన్ విచిత్రంగా ఏంది, కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేయాలి. నువ్వే అంటావు కేటీఆర్ గారికి జైలు అని అంటున్నారని, నువ్వు అన్ని తిప్పి అటు చేసి ఇటు చేసి కేటీఆర్ ప్రాసిక్యూట్. ఇంకొకటి ఇవాళ రిలీజ్ చేసిన లెటర్లో మీరు గమనించండి, ఇందులో ముఖ్యమంత్రి గారి రిలీజ్లోనే ఇవాళ చెప్పారు, we have so far not asked any of the donors for physical transfer of funds since the university had not received the IT exemption under section 80G. చెప్పారు ఆయన ప్రెస్ మీట్ లోనే. అదే అసలు వాస్తవానికి ఈ యూనివర్సిటీ మేము అడిగేది ఏంటంటే, అసలు ఈ యూనివర్సిటీ వాళ్ళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఉందా? ఏ యూనివర్సిటీకి ఉంది చెప్పండి. ఇది అసలు ఏంటిది ఈ సంస్థ? ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మెగా వాళ్ళు అక్కడ మొన్న భూమి పూజ చేసి, నువ్వు అన్న ఈస్ట్ ఇండియా కంపెనీ భూమి పూజ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి వాళ్ళు నిర్మాణాలే చేపడుతున్నారు. అదాని అనే వ్యక్తి వాళ్ళ 100 కోట్లు, ఎస్ మేము ఒత్తిడి పెట్టినాం కాబట్టి, ఇవాళ మీరు మీడియా ఒత్తిడి పెట్టిరు కాబట్టి, జాతీయ మీడియా రాహుల్ గాంధీని నిలదీసిరండి. ఇవాళ మహారాష్ట్రలో నువ్వు మాట్లాడుతున్న దాంతో ఇవాళ జాతీయ కాంగ్రెస్ కి సిగ్గేస్తున్నది. రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పలేకపోతున్నారు. దానికి వాళ్ళని ఏదేదో రిజెక్ట్ చేసేసిన, ఇది రిజెక్షన్ కాదు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఎంబారెస్ చేసినావు నువ్వు. ఇంకొకటి వారు ఇచ్చిన లిస్ట్ లో 12th పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మేమేమే ఏ MOU సంతకం చేసుకోలేదు, కానీ ఇందులో ఏమన్నదంటే సతీష్ గారు, సిమెంట్ ప్లాంట్ ఇన్ కొడంగల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిటెడ్. అంటే ఒక ప్రశ్న మేము సూటికి ఏమడుగుతున్నామంటే, చలో నువ్వు 100 కోట్లు ఇలా రిజెక్ట్ చేస్తున్నావు, లేకుంటే నీకు క్వాలిఫికేషన్ లేదో తీసుకోవడానికి, అది పక్కన పెడితే నువ్వు సంతకాలు చేసుకున్న MOUలను రద్దు చేస్తావా? నంబర్ 1. నువ్వు సేమ్ ఈ 100 కోట్లను రద్దు చేసినట్టు ఈ 12,400 కోట్లను రద్దు చేస్తావా? ఇంకోటి, ఏ కొడంగల్లో అయితే ఇవాళ యుద్ధం జరుగుతున్నదో, రైతులు మా భూములు ఇవ్వము అని ఏదైతే అంటున్నారో, నువ్వు అసలు నేను ఎందుకు నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవాళ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఇంకా రాలేదు. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి మేము? నువ్వేమొన్న అంటావు ఫార్మా కోసం కాదు ఇది పరిశ్రమల కోసమో అని అంటావు. చూస్తే గెజెట్ చూస్తేనేమో పరిశ్రమలు అని చాలా స్పష్టంగా గెజెట్ లోనే నోటిఫికేషన్ తీసుకున్నది. అక్కడ ఫార్మా విలేజెస్ తీసుకొని వస్తున్నాం అనేది గెజెట్ లోనే ఉన్నది, మీరు దాన్ని రిలీజ్ చేసిరు. నంబర్ 1. నంబర్ 2, కొడంగల్కే తీసుకొని వస్తున్నావు నువ్వు ఏకంగా అదానీ సిమెంట్. ఇలా దీన్ని రద్దు చేయి. మరి అదానీ సిమెంట్ను నీ కొడంగల్ మేము తీసుకొని వచ్చినా? కేసీఆర్ గారు గజ్వేల్కి తీసుకొని వచ్చిరా? వారి నియోజకవర్గానికి తీసుకొని వచ్చిరా? లేదు కేటీఆర్ గారు సిరిసిల్లాకి తీసుకొని వచ్చిరా? హరీష్ రావు గారు సిద్దిపేట తీసుకొని వచ్చిరా? అదానీని నేరుగా రాహుల్ గాంధీ గారికి కూడా మీ ఛానల్ ద్వారా తెలియాలి. మిస్టర్ రాహుల్ గాంధీజీ, your Congress Chief Minister Shri Revanth Reddy is getting Adani cement to Kodangal, his own constituency, where farmers are opposing. Right. And దీనికి కూడా ముఖ్యమంత్రి ఒక వివరణ ఇచ్చారు.
ఆయన చెప్తుంది ఏంటంటే చట్టబద్ధంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టినా అవకాశాలు ఇవ్వటం తప్పు కాదు, నిబంధనల మేరకు టెండర్లు దక్కించుకున్న వారికి ఛాన్స్ ఇవ్వచ్చని రాహుల్ గాంధీయే చెప్పారు అని. మరి 100 కోట్లు చట్ట వ్యతిరేకం అన్నట్ట. మీరు మాట్లాడుతున్న దాంట్లోనే పొంతం లేదు కదా. అంటే 100 కోట్లు వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇవ్వద్దని చెప్పామని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు కదా. ఇంకా వివాదం ఉంది అందులో. ఆల్రెడీ ఫస్ట్ అనౌన్స్ చేశారు, ఫోటో దిగినారు. ఇవాళ తెలుసుకున్న తర్వాత మీరు దానికి వ్యతిరేకం అని అంటున్నారు. ఇంకోటి ఒక విషయం చెప్తా, రాహుల్ గాంధీ గారే ఒక మాట అన్నారు, 30-40 కోట్లు ఉట్టిగానే ఇయ్యరు, మీ దీంతో లాభం కూడా పొందుతారు, వచ్చి మొత్తం మీ దగ్గర వ్యాపారాలు మొనోపలీ చేస్తారు అని చెప్పారు. మరి ఇవాళ ఈ అదానీ సిమెంట్ అక్కడ రామన్నపేటలో వద్దంటున్నారు, ఇవాళ కొడంగల్లో ఇంకొక అదానీ సిమెంట్ తీసుకొని వస్తున్నాం, దానికోసమైనా ఈ కమిషన్ అనేది ఇవాళ మేము అడుగుతున్నాం. మేము సూటిగా అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ డైరెక్ట్ గా అదానీని అరెస్ట్ అన్నారండి. మీరు వ్యాపారాలు కాదు, అదానీ కరప్ట్, ఆయన అరెస్ట్ చేయండి అని అంటారు. మరి అట్లాంటి అదానితోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గానికి రైతులను కూడా కాదని ఎట్లా ఒక ప్లాంట్ తీసుకొని వస్తాడో చెప్పాలి. అంటే కృషాంక్ గారు, మరి అంటే 100 కోట్లు అనేది మీరు కమిషన్ అంటున్నారు, 100 కోట్లు ప్రభుత్వం తలపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అది ఒక కార్యక్రమం తీసుకుంది ప్రభుత్వం, దానికి విరాళంగా వాళ్ళు ఇస్తామని ఒక ప్రకటన చేశారు. అయితే ఇంత తతంగం జరుగుతుంది కాబట్టి ఆ విరాళం వద్దని మేము ఆల్రెడీ లెటర్ రాసాము, జయేష్ రంజన్ లేఖ రాశారని నేరుగా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే అది కమిషన్ ఎట్లా అవుతుంది? సతీష్ గారు, రాహుల్ గాంధీ అది రేవంత్ రెడ్డికి సొంత జోబుల్లోకో ఇంకా ఎవరికో ఇచ్చింది కాదు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాలేదు కదా, అది రాలేదు. ఇక్కడ సూత్రప్రాయంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ అంటున్నది ఏంటంటే అదానీ అనే వ్యక్తితోని లావాదేవీలు చేసుకోవద్దు అనే చెప్తున్నాడు. అదానీ అనే వ్యక్తి అసలు ఆయన ఆర్థిక నేరగాడు, ఆయన బయట తిరగొద్దు, ఆయన జైల్లో ఉండాలి అని నేరుగా వాళ్ళు వేస్తున్న ప్రధాన డిమాండ్ రాహుల్ గాంధీ గారు. అట్లాంటి వ్యక్తితో నువ్వు వ్యాపారాలు ఎట్లా చేస్తావు? అంటే నిబంధనల మేరకు టెండర్లు దక్కించుకున్న వారికి ఛాన్స్ ఇవ్వచ్చని రాహుల్ గాంధీ చెప్పారని ఇదే మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక్కడ టెండర్స్ ఏం కాలేదు కదా. 12,400 కోట్ల ఎంఓయూ అయింది. ఎక్కడ టెండర్ వేసిరండి? ఏ విషయంలో టెండర్ అయింది చెప్పండి? అదానీ సిమెంట్ కొడంగల్ మనకు అసలు ఇవాళ నిజంగా రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు వారు ఏదో బీఆర్ఎస్ నిర్కాటంలో పెడదాం అనుకుని లిస్ట్ రిలీజ్ చేసిర్రు, అందులో కొడంగల్ ఉందని వాళ్ళ మనకు అందరికి తెలిసిపోయింది. లేకపోతే ఇది బయటికి వచ్చేది కాదు అయ్యేదాకా కూడా. ఇవాళ మేము అంటున్నామంటే అక్కడ రామన్నపేటలో కానివ్వండి, ఇక్కడ కొడంగల్లో కానివ్వండి, ఏం టెండర్స్ వేసిర్రు మీరు ఎంఓయూస్ అని? ఇవాళ అసలు ఏ విషయంలో టెండర్స్ వేసిర్రు అని చెప్పండి. టెండర్ వేయక ముందే మూసి మెయిన్ హార్ట్ తో పోయి నువ్వు లండన్ లో పర్యటన చేసినావు, నువ్వు కాదా? వాస్తవం కాదా? టెండర్ ఇవ్వక ముందే నువ్వు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చోబెట్టుకొని ఈ సంస్థకి ఇస్తున్నా నువ్వు అని అంటావు, ఆ తర్వాత యాదృచ్ఛికంగా అదే కంపెనీకి టెండర్ వస్తుంది. సో ఇవాళ అన్ని బోగస్ మాటలు, ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పబట్టే ఇది ఫార్మా కోసం కాదు అని చెప్తాడు. ఫార్మా కోసం అని ఎవరు చెప్పారండి? పరిశ్రమల కోసము అనేది. అంటే రేవంత్ రెడ్డి గారిని నమ్మేటట్టు లేదు. ఇవాళ ఏంటంటే ఏఐసిసిలో రాహుల్ గాంధీ గారి దగ్గర ఎంట్రీ లేదు కాబట్టి ఫ్లైట్ ఎక్కే ముందు, స్పెషల్ ఫ్లైట్ ఎక్కే ముందు ఇక్కడ ఇవాళ ఇమీడియట్ గా దాన్ని రద్దు చేసుకొని ఆ తర్వాత ఢిల్లీకి పోయిన పరిస్థితి. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈయనే చేపట్టి అనేది చాలా స్పష్టంగా ఉన్నది. మేము అంటున్నాం సార్, 28సారి వాళ్ళ ఢిల్లీకి పోతున్నారు, ఇవాళ 28సారి ఢిల్లీకి పోతున్నారు. 28 రూపాయలన్నా తీసుకొని వచ్చినాను కేంద్రం నుంచి. వాళ్ళు ఎంత వచ్చినాయి చెప్పండి నీ ప్రతి విజిట్? నువ్వేమంటావు? నేను క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కోసం కాదు, ఏఐసిసి కోసం కాదు, నేను రాష్ట్రానికి నిధులు తేయడానికి పోతున్నా అని చెప్తున్నాను. ఈ 28 విజిట్లలో ఏమేమి తీసుకొని వచ్చినావు నువ్వు చెప్పండి. రైట్ ఖచ్చితంగా అది కూడా మనం కాంగ్రెస్ ప్రతినిధి బలమూరి వెంకట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసలు అదానీ మీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పెట్టలేదా? అసలు అదానీ ఇక్కడ ఏది ప్రారంభం కాలేదు? అసలు అదానీ ఎక్కడ కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యం కాలేదు? అస్సలు కాలేదు. మేమే చెప్తున్నాం. మేము ఒక్క ఎంఓయూ సంతకం చేసినట్టు, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చినట్టు, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ట్యాక్స్ ఫ్రీ చేసినట్టు ఏదన్నా చెప్పండి. ఎందుకంటే జనరలీ వ్యాపారం ఎవరన్నా వచ్చి పెట్టుకోవచ్చు, ఇక్కడ ఒక కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు, ఒక పెద్ద యూనిట్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అవైల్ చేస్తున్నారా? ఫెసిలిటీస్ అవైల్ చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అగ్రిమెంట్ లో దిగిందా? షో మీ దట్ అగ్రిమెంట్. మరి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ గారిని సెక్రటేరియట్ కి వచ్చి చేయగలిపింది చూపెట్టిరండి, ఎంఓయూ చూపెట్టు, నువ్వు ఏదైనా కాగితం ఉంటే నువ్వు ముఖ్యమంత్రివి కదా. మరి ముఖ్యమంత్రి చెప్తున్న ఎల్లికట్ట, మామిడిపల్లి, తర్వాత ఈ 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు
అవి జాతీయ స్థాయి ఇప్పుడు జాతీయ ప్రాజెక్ట్స్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తే ఎట్లండి. ఓకే, ఆయన వచ్చి ఆయన అక్కడ భూములు కొనుక్కున్నాడు, ఆయనకు అనుమతులు మనం ఏమీ ఇవ్వలేదు, ఆయన అక్కడ భూములు కొనుక్కున్నాడు, చాలా స్పష్టంగా ఆయన వ్యాపారం ఆయన చేసుకున్నాడు. ఓకే, మేము అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేమేమన్నా MOU చేసుకొని మేము ఇచ్చినామా, మేమేమన్నా ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినామా, లేదు ల్యాండ్ తక్కువ చేసి ఇచ్చినామా, దేర్ ఇస్ నో సచ్ MOU ఆఫ్ దట్. సో మేము అనేది ఏంటంటే అట్లాంటివి ఏమన్నా ఉంటే పెట్టండి బయట. జాతీయ రహదారుల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదం అండి. జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, NHAI టెండర్స్, ఆయన చెప్తున్న దాంట్లోనే NHAI టెండర్స్. కానీ ఇక్కడ నువ్వు నీ 12,400 కోట్లను MOUలు నువ్వు చేసుకున్న ఒప్పందం దాన్ని రద్దు చేయి. మరి సరే ఇంత ఎందుకండి కేసు, మేము తప్పు చేసినామని అంటే మేము ఆల్రెడీ ఫలితం చేసినాం. నీ రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే అదాని దొంగ, అదానిని అరెస్ట్ చేయండి, అదాని అవినీతి పరుడు అని అంటున్నావు కదా, కేసీఆర్ గారికి పని చేస్తున్నావా, రాహుల్ గాంధీ గారికి పని చేస్తున్నావా? ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నేత ఎమ్మెల్సీగా ఉన్న బలమూరి వెంకట్ గారు. బలమూరి వెంకట్ గారు, డైరెక్ట్గా ఇంకా పాయింట్లోకి వచ్చేద్దాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి అదానితో గత ప్రభుత్వం కూడా అంటకాగిన మాట వాస్తవం కాదంటూ కొన్ని ఫొటోస్ చూపించారు, కొన్ని ప్రాజెక్టులు చదివి వినిపించారు. బీఆర్ఎస్ చేస్తున్న వాదన ఏంటంటే అటు మామిడిపల్లి కానీ, ఎల్లికట్ట కానీ, అలాగే 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు కానీ, 3 నేషనల్ హైవేస్ కానీ, ఇవన్నీ కూడా కేంద్రానికి సంబంధించినవి, కేంద్రం టెండర్ల ద్వారా తీసుకునేవి, వాళ్ళు వ్యాపారాలు చేసుకునేవి. మా హయాంలో అదానితో ఒక్క MOU అయినా జరిగినట్టు చూపిస్తే మీరు దానికి ఒప్పుకుంటా ఉంటున్నారు కృష్ణ గారు. 12 ఏవైతున్నాయో సంబంధించి చూపించినాయి, బీఆర్ఎస్ తోటి ఏమని ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తోటి ఏమైనా చాలా క్లియర్గా ఉన్న డాక్యుమెంట్ ఇది. ఓకేనా, ఇది చాలా స్పష్టంగా ఏదైతే మేము చూపించినా మళ్ళీ అడుగుతారు కాబట్టి ఎవరు ఏం చేసుకోరో దేని పరంగా ఉన్నాయో దాని డాక్యుమెంట్, దాని ఎవిడెన్స్ ఇది ఫోటోగ్రాఫ్ పరంగా. ఈ ఫోటోగ్రాఫ్లో చూస్తే ఇది అఫీషియల్గా ఉందా, ఏడగలిసి ఏందో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి సతీష్ గారు ఒక విషయం, ఇప్పుడు చాలా స్పష్టంగా అదాని మాకు ఇచ్చేదానికి సంబంధించి చెక్ ఇస్తే ఏది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసము ఓపెన్గా, అదే వారు కనిపెట్టిందో లేదో ఎవరో కనిపెట్టింది కాదు, ఆయన ఇచ్చింది ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. అయినా కూడా ఏదైతే అంత మంచి కార్యక్రమం ఏదైతే పేద విద్యార్థుల కోసము, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసము ఏదైతే వారికి ఉద్యోగాలు కల్పించాలి, స్కిల్ అందించాలని చెప్పి ప్రారంభించే యూనివర్సిటీ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి వారు దివ్వడం వలన ఇది అనేకమైన కాన్స్పిరసీస్ అది ఇది అవుతుందని చెప్పి దాన్ని కూడా చాలా క్లియర్గా ఇవాళ క్యాన్సల్ చేస్తూ దాని డాక్యుమెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారు చూపించడం జరిగింది, దాన్ని తీసుకోవట్లేదు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో నిజంగా ఏదైతే అదానీ తోటి సంబంధించి మా ముఖ్యమంత్రి గారు మేము అదానీ గారు ఫ్లైట్లు ఎక్కి మా మంత్రివర్గం ఎక్కి మేము బయటకు పోలేదు. వారు ఏదైతే సొంత లాభాల కోసము వారితో ఏదైతే లోపాయిక ఒప్పందాలు మేము చేసుకోలేదు. ఎవరు చేసుకోరు ఏందనేది చాలా స్పష్టంగా, ఎవరి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటే, ఎవరు ఎట్లా పోయారు, ఎవరు ఫ్లైట్లో ఎవరు పోయారు, ఎవరు మంత్రులు ముఖ్యమంత్రి గారు అదానీ ఫ్లైట్ లో పోవాల్సిన అవసరం ఉంది, అదానీ ఫ్లైట్ లో ఎక్కడ పోయినరు, దావోస్ కి పోయినప్పుడు అదానీ గారితో KTR గారితో లోపాయిక ఒప్పందాలు ఎన్ని అయినాయి, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, అవన్నీ కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పుడు 100 కోట్ల విరాళంకు సంబంధించి మేము తీసుకోమని ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, అలాగే 12,400 కోట్ల MOUలు కుదుర్చుకున్నారు, వాటిని కూడా ఇక మేము వెనక్కి తీసుకుంటాం. సతీష్ గారు ఒక విషయం ఒక ప్రకటన చేయమంటున్నారు బీఆర్ఎస్. సతీష్ గారు ఒకటి ఏదైతే మేము పదే చెప్పేది ఏంది, అదానీ తోటి కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఏం చెప్తారు, ఏదైతే కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు కానీ ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే MOUలు చేసుకోవడం వేరే, ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా అడ్డగోలుగా ఏదైతే సంబంధించి ఇవ్వాలని చెప్పని ఏదైతే సిస్టమ్ ఫాలో కాకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా చేసుకోవడం వేరే. వాటిపైన చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అవన్నీ అంశాలపైన. అండ్ చాలా క్లియర్ గా నేను చెప్తున్నాను కదా, నేను చెప్పింది కాదు, ఫోటోగ్రాఫ్స్ తో సహా ఎవిడెన్స్ తో సహా బయట ఉంది కదా. అదానీ గారు ఫ్లైట్ లో గతంలో ఎవరు పోయినరు, అదానీ గారిని మరి ఎవరైతే సాటుగా ఎవరు కలిసిర్రు, మరి ఆ రోజు నిజంగా ఇట్లనే అదానీ గారు చెక్కులు ఇచ్చిర్రా, లేకపోతే ఎన్న టెండర్లకి మరి అయితే సంబంధించి ఫారెన్ అకౌంట్లు ఇంకెవరికన్నా పైసలు వచ్చినాయా, అవన్నిటిపైన కూడా మాట్లాడాలి. ఈ రోజు ఏదైతే అదానీ గారితో ఇంత స్పష్టంగా ఇంత దగ్గరి సంబంధం పెట్టుకొని ఈ రోజు వచ్చేసి అదానీ గారు ఇచ్చినవన్నీ క్యాన్సిల్ చేయండి, ఏదైతే మేము సత్యభూసలా మేము ఏం చేయలేదు ఆ రోజు, ఈ రోజు మీరు అన్నింటినీ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి మాట్లాడే అర్హత ఎక్కడిది సతీష్ గారు? కృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారు ఒకసారి మళ్ళీ ఆ ఫోటో చూపెట్టమంటారా? ఇప్పటికి 3 సార్లు చూపెట్టిర్రు, మళ్ళీ ఒకసారి 4వ సారి కూడా ప్రజలకు చూపెట్టమని చెప్పండి. ఏ ఫోటో చూపెడుతుంది? ఓకే, నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ. చూపించుకోవాలి. ఇందులో MOU ఉందా?
ఇందులో ఎంఓయూ ఎవరన్నా ఉందా? దయచేసి మీ కెమెరా వాళ్ళని ఎవరినైనా చూపెట్టమని చెప్పండి. ఓకే, ఎంఓయూ ఉన్నదా? ఎంఓయూ సంతకం చేసుకుంది. ఇంకేదైనా ఫోటోలు కూడా ఇది కూడా ఫోటో చూపెట్టారు, కేసీఆర్ గారు ఫోటో చూపెట్టారు. ఇది షేక్ హ్యాండ్ చేస్తున్నది. ఇక్కడ సెక్రటేరియట్కి వచ్చారు. సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత ఫ్లైట్ కూడా ఎక్కడ ఉన్నదో చూపెట్టండి. నరేంద్ర మోదీ గారిని అడగండి. నరేంద్ర మోదీ గారిని అడగండి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశంలో చెప్పారు కదా. ఓకే, అది కొంచెం సోదరులకు చెప్పండి. అప్పుడు అయితే ఇప్పుడు ఒక లిస్ట్ చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇది ఎక్కడిది? డావోస్ లో ఫోటో. డావోస్ లేదా ఎంఓయూ సంతకం చేసుకున్నారా అండి? ఓకే, డావోస్ లో సంతకం చేసుకోలేదు. మీరేమో 12,400 కోట్లు అదానీతోని మేము ఒప్పందం చేసుకున్నామని అనౌన్స్ చేసుకొని చేయగలిపిన ఫోటో డావోస్. ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే అనవసరంగా మీరు మధ్యలో వచ్చి ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ ట్రోల్డ్. నాకు మంచి సోదరుడు, ఉట్టిగానే ట్రోల్ అయితే బాగుండదు. ఇప్పుడే మామిడిపల్లి దేనికి ఎవరు ట్రోల్ అవుతారో, ఎవరు ఏం చేస్తారో, ఎవరు మంచిగా అవసరం అయితే గంట సేపు పెట్టుకున్నాం. మేము కూడా అదే అంటున్నాం కదా. నాకు ఇంకా మిగతా పేపర్స్ చూపెట్టండి. ఆ 12ది చూపెట్టండి. ఏది కావాలి మీకు? ఆ 12ది ఉంటదిగా. నా దగ్గర ఉన్నది, మీరే తెచ్చారు కదా, అంత బ్రహ్మాండంగా తీసుకొని వచ్చారు కదా. ఆర్గ్యుమెంట్ మీ దగ్గర ఉన్నది. ఏం కావాలి? ఒక్క నిమిషం పేపర్. ఇప్పుడు ఇందులో 750 kV ట్రాన్స్మిషన్ లైన్ అని ఉన్నది. ఇది వడోదరా, గుజరాత్, వరంగల్, కర్నూల్, ఏపీ అండ్ చిల్కలూరుపేట్. దయచేసి పూర్తిగా చదవండి. ఇలా ఇది ఒక నేషనల్ కమిషన్ ప్రాజెక్ట్. ఇలా వీళ్ళ లిస్ట్ లోనే ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ టైంలో ఇచ్చిర్రు అని ఇక్కడ ఏదో పాపం పెట్టారు. ఇందులో చాలా స్పష్టంగా ఎక్కడి నుంచి వస్తుంది ఇది? కనెక్టింగ్ వడోదరా. పైకెళ్ళి అన్ని చదవండి గారు, పైకెళ్ళి ఉన్నాయి అన్ని చదవండి. చెప్పని రాదు, పాయింట్ టు పాయింట్ చెప్తుంటే నీకు నేను ఎవిడెన్స్ పేపర్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. నేను అడిగిన ఒక ఎంఓయూ జరిగిందా అంటే ఫోటో చేయగలిపిన ఫోటో చూపెడుతున్నావు నువ్వు. నేను ఏం చెప్తున్నా, ఇలా ఏదైతే 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ఉందో ఇది కేంద్ర ప్రాజెక్ట్ అండి. ఇది కేవలం ఇది ఎన్ని కిలోమీటర్లు తెలుసా? దాదాపు 1400 కిలోమీటర్లు. గుజరాత్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ చిల్కలూరిపేట అక్కడ దాకా పోతున్నది. పాసింగ్ మన దగ్గరికి వెళ్ళి 148 మెగావాట్లు ఏదైతే సోలార్ ప్రాజెక్ట్స్ సింగరేణి పరిధిలో ప్రారంభించినాయి. నేను అదే చెప్తున్నా కదా, అవి గెట్ ఎన్ ఎంఓయూ. అవి ఫోటోస్ మీకేమున్నాయి చూపియండి. ఎక్కడ ఫోటోగ్రాఫ్ చెప్పండి. ఎన్ని కోట్లు తీసుకుర్రు? ఎన్ని కోట్లు తీసుకుంటూ కేటీఆర్ దీంట్లో కేటీఆర్ మంచి డిబేట్ చేద్దాం. చట్టబద్ధంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టినా ఒక విషయము కాపాడుకోనికి, మీ బాస్ ని కాపాడుకోనికి మీరు కాదు ఇద్దరు ఉద్యమకారులు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్, నాకు తెలుసు. నిజం కాకుండా పోదు. చట్టబద్ధంగా ఎక్కడ పెట్టుబడులు పెట్టిన అవకాశాలు ఇవ్వడం తప్పు కాదు అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారు కూడా అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈరోజు ముఖ్యమంత్రి కూడా అడుగుతుంది ఏంటి, పెట్టుబడులు తేకపోతే పెట్టుబడులు తేలేదు రాష్ట్రానికి అని అంటారు. పెట్టుబడులు తెస్తే ఈ వంకలు ఎదుగుతారు. పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చే విషయంలో బీఆర్ఎస్కి ఒక ఏక విధానం ఉందా? ఇది ముఖ్యమంత్రి నేరుగా అడుగుతుంది. ఇక్కడ సతీష్ గారు, మనం చాలా సీరియస్ డిబేట్ మాట్లాడుతున్నాం. ఇది అంతర్జాతీయ స్థాయిలో డిబేట్ జరుగుతున్నది. ప్రపంచ స్థాయిలో అమెరికాలో ఆయన మీద దానికి సంబంధం లేదంటారు ముఖ్యమంత్రి. ఎందుకు సంబంధం లేదండి? దానికి తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు. రాహుల్ గాంధీ గారు పై రాష్ట్రాల్లో, పై విదేశాల్లో జరుగుతున్న అదాని వ్యవహారానికి ఇక్కడ రాష్ట్రంలో జరిగిన పెట్టుబడులకు ఈ 100 కోట్ల విరాళం ఇవ్వడానికి సంబంధం లేదు. రాహుల్ గాంధీ గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రండి. రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ సోలార్ కి సంబంధించి మరి ఏం ఫోటోలు చూపెడుతున్నారండి? అరే ఇది కాదా? ట్వీట్ చూపెడుతున్నావు నువ్వు. ఇది ఎంఓయూ చేసిరా? ఇది సిల్లీగా మాట్లాడుతున్నారు. కొంచెం సీరియస్ డిబేట్ లో చాలా సిల్లీగా చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు. సతీష్ గారు, అదాని తోటి సోలార్ ప్రాజెక్టులు దాని సతీష్ గారు, యు వాంట్ ఎ హెల్తీ డిబేట్? వన్ బై వన్ మాట్లాడు. నేను ఒక ప్రశ్న అడిగాను. కృష్ణ గారు మాట్లాడు. మీరు ఈ ప్రశ్న నుంచి డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే
కొబ్బరికాయ కొట్టే ఫోటోనో షేక్ హ్యాండ్ ఇచ్చే ఫోటోలు కాదు. అందులో పోనీ ఆ కొబ్బరికాయ ఫోటోలో నన్ను ఉన్నారా అంటే కూడా లేం మేము. ఏదో ఫోటో చూపెట్టేసి ఇగో ఇది ఆధారం అని అంటున్నారు. నేను వారు మాట్లాడినప్పుడు చెప్పిన దానికి వారు డిసైడ్ చేస్తారు. వెంకట గారు నేను ఒక ప్రశ్న అడిగాను, పెట్టుబడులు తెస్తే నన్ను వారు సమాధానం చెప్పలేరు. పెట్టుబడులు తేకపోతే పెట్టుబడులు తేవట్లేదని అంటారని ముఖ్యమంత్రి. నేను అందుకే సతీష్ గారు నా క్వశ్చన్ ఏంటిదంటే, రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ముంగట ఉన్న పాత్రికేయులు ఏమని అడిగారు వారు, సార్ మీ కర్ణాటకలో తెలంగాణలో కూడా చేసుకున్నారు కదా అంటే డెఫినెట్ గా రివ్యూ జరగాలి వాటి మీద అని అన్నారా లేదా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారు, లేదు తెలంగాణకి దానికి సంబంధం లేదని ఎట్లా అంటారు? మీ రాహుల్ గాంధీ గారే సంబంధం ఉంది అంటారు. ప్లీజ్ డు నాట్ ఇంటరప్ట్ రాహుల్ గాంధీ గారు. సోదరా వెంకట్ ప్లీజ్ డు నాట్ ఇంటరప్ట్. హోల్డ్ యువర్ డెకోరమ్, హోల్డ్ యువర్ డెకోరమ్. ఓకే ఓకే ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. ఈజ్ ఎ ఎంఎల్సీ, హి షుడ్ బి సైలెంట్. అరే నేను క్వశ్చన్ అడిగాను, నన్ను సమాధానం చెప్పండి. మన టైం ఉంది, మన టైం రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడిండ్రు, రాహుల్ గాంధీ గారు దానికి ఏమి ఇచ్చిరో వీడియో తీయమని చెప్పండి. అన్నిటికీ ల్యాప్టాప్లు తీసి ఐప్యాడ్ తీసి ప్రతిదీ ఇట్లా రైట్ 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 ఓకే ఓకే రైట్ మీ పాయింట్ లో అయిపోయిందా? కృష్ణ గారు మీరు పాయింట్ అయిపోయిందా? కాలు గుంజడం అయిపోయిందా? బల్మర్ గారు కాళ్ళు ఎవరు గుంజుతున్నారు అర్థమైతుంది. బల్మర్ గారు మీరు చేయలేంది ఈ రోజు ఏదైతే బల్మర్ గారు చేస్తే జీర్ణించుకోలేక వెంకట గారు ఓకే చేస్తున్న కుట్రలు ఇవన్నీ. రైట్ రైట్ కృష్ణ గారు ఇప్పుడు ఇంత గొంతు జించుకొని అరుస్తేనే ప్రజలు ఏమనుకుంటారంటే నువ్వు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నావని అనుకుంటారు. యువర్ ఇన్ గవర్నమెంట్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, కేటీఆర్ ని జైలు వేస్తా తిట్లు తిడతా. నువ్వు గొంతు జించుకొని అరుస్తే సోదరా చూసే ప్రజలే డిసైడ్ చేస్తారు. 10 minutes రాకముందు చెప్పేదంతా భజన చెప్పుకున్నాను. నేను భజన చేసిన రేవంత్ రెడ్డి గారికి డోల్ కొట్టినా భజన చేసుకున్నాము. ఇప్పుడు కృష్ణ గారు ఒక్క నిమిషం బల్మర్ వెంకట గారు ఒక్క నిమిషం ఓకే 100 కోట్ల విరాళాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నాము, మాకెందుకు ఈ గందరగోళం అని నేరుగా ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే 12,400 కోట్ల MOU జరిగింది ప్రాజెక్టులకు సంబంధించి అంటున్నారు కదా, అంటే అవి సస్టైన్ అవుతాయా అవ్వవా? ఎందుకంటే ఇప్పుడు అదాని వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూ అయిపోయింది. సతీష్ గారు ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే ప్రాసెస్ ప్రకారంగా ఏదైనా జరిగితే యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి వారు ఇంతకుముందు చాలా బాగా అడిగారు, MOU ఏదైనా చేసుకున్నాం 100% సతీష్ గారు ఎవరెవరు ఏమేమి MOUలు చేసుకోరో అదానితో ఏమి ఒప్పందాలు ఉండేనో ప్రతి ఒక్కటి కూడా అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా వారికి పంపిస్తాను. ఏదైతే సంబంధించి ఇదే మీడియా డిబేట్ లో మీరు ఒకటి ఇస్తే తప్పనిసరిగా అన్నింటినీ తెచ్చి కూడా షో కూడా చేస్తాను. అండ్ నిజంగా 2015కి వెళ్ళి అసలు ఏం MOU చేసుకోవాలి అదానితో అంటే అది కూడా ఇప్పుడు వారిని అంత క్లారిటీగా ఏమీ చేసుకోలేదని చెప్పి ఇదే మీడియా ముఖంగా వారిని చెప్పమని చెప్పండి. ఎటువంటిది కూడా మేము చేసుకోలేదని చెప్పి బయటికి వచ్చిన రోజు అట్లీస్ట్ డిబేట్ ప్రారంభం నుంచి మేమేమి చేసుకోలేదు, చేసుకుంటే MOU ఒక్క MOU అయినా చూపించండి. మీకు అడుగుతున్నా కాంగ్రెస్ చెప్తున్న ప్రాజెక్టులన్నీ కూడా నేషనల్ ప్రాజెక్ట్స్, నేషనల్ టెండర్స్, మాకు సంబంధం లేదు రాష్ట్రానికి. ఇక్కడ భూములు ఆయన యాజ్ పర్ ప్రొసీజర్ భూములు కూడా కొనుగోలు చేశారు అదాని అని కృష్ణ గారు అంటున్నారు. వీరు చూపెడుతున్న పేపర్ ఇది ఇవ్వండి, దీనికి తేడా లేదా అండి? ఇదేమో అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఆ పేపర్ దానికి తేడా చెప్పండి, ఏమన్నా చెప్పండి మీరే చెప్పండి. ఇక్కడ MOU కుదుర్చుకుంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు దానికి సంబంధించి ఆ పేపర్ ఏందో తీయమని చెప్పండి. రిలీజ్ చేసిరు కదా, మీరే రిలీజ్ చేసిరు. పేపర్ దేని గురించో చదవమని చెప్పండి, చదివితే తెలుస్తుంది కదా. డెఫినెట్ గా చదువుతారు. ఆడ చాలా క్లియర్ ఏం కుదిరించుకుంటారో క్లారిటీ ఉంది, ఈడ ఏం కుదిరించుకుంటారో కూడా క్లారిటీ లేదు. లోపాయిక ఒప్పందాలు ఏమి కుదిరించుకుంటారో ఎవిడెన్స్ ఉంది, క్లియర్ గా మేమే రిలీజ్ చేస్తాం మీరు అన్నట్టు. ఇదేంది ఇది గూగుల్ ఇది అఫీషియల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందా? ఇది అఫీషియల్ గవర్నమెంట్ చెప్పండి. చాలా స్పష్టంగా ఏదైతే లీగల్ గా ప్రొసీజర్ ప్రకారంగా ఏదైతే ఉందో 100% అవి సంబంధించి సస్టైన్ అవుతాయి. కానీ ఏదైతే లీగల్ గా కాకుండా ప్రొసీజర్ ప్రకారం కాకుండా ఏవైతే చేసుకున్నా ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అన్ని బయటికి వస్తాయి. అతి త్వరలో ఛత్తీస్గఢ్ ఏదైతే పవర్ ప్రాజెక్ట్ అప్పుడు కానీ లేకపోతే సోలార్ సంబంధించి వాళ్ళు సింగరేణి పరిధిలో ఏదైతే 148 మెగావాట్స్ దానికి సంబంధించి సోలార్ కానీ అవన్నీ కూడా బయటికి వస్తాయి. ఏమేమి చేసుకోరు ఏమేమి అన్న అడిగారు కదా, అన్ని MOUలతో సహా అన్ని బయటికి వస్తాయి. కంక్లూజన్ మీ ఫైనల్ వర్డ్ చెప్తారా? ఇంకా అంటే మీ ఒప్పందాలు ఉన్నాయి 1 by 1 బయటకు వస్తాయి అంటున్నారు.
చూడండి ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి గారు ఒక ఎంఓయూ చూపెట్టలేదు, బీఆర్ఎస్ చేసుకున్నది, మీరు కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చూపెట్టలేదు. సరే అది పక్కన పెడదాం. ఒకటే ఏంటిదంటే మేము చాలా స్పష్టంగా చెప్పినాం, తీసుకొని రండి బీఆర్ఎస్ ఎంఓయూ సంతకం ఏమైనా చేసిందా తీసుకొని రండి, మోస్ట్ వెల్కమ్, మేము మళ్ళీ చర్చకు వస్తాము. కానీ మేము అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట, రేవంత్ రెడ్డి వెంకట్ బల్మూర్ గారు ఇంకో మాట మాట్లాడితే కుదరదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆయనను అరెస్ట్ చేయాలి, ఆయన కరప్ట్ అని. ఇంకొకటి మాది ఒకటే క్రూషియల్ ఇక్కడ ఏంటిదంటే కొడంగల్ రైతులది ఇంత చర్చ జరుగుతున్నప్పుడు కొడంగల్ సిమెంట్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐఎన్సీ కాంగ్రెస్ కొడంగల్ ఏరియాలో సిమెంట్ ప్లాంట్ అదానీ గారికి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో తీసుకొని వస్తున్నారు. చూడండి లిస్ట్ తెచ్చినందుకు చాలా సంతోషం. నిజంగా కూడా సొంత నియోజకవర్గంలోనే మీ ఫ్రస్ట్రేషన్ మేము ఆలోచించగలుగుతాం, రేవంత్ రెడ్డి గారు ఆలోచించగలుగుతాం. అదానీతో చేసిన సోపతి, అదానీతోని 100 కోట్లు తీసుకున్నది చాలా క్లియర్ గా బట్టబయలు అయిపోయింది కూడా. ఎంఓయూ తీసుకొని రాను, తీసుకొని రా, రాసుకొని పూసుకొని ఆయన సొంత ఫ్లైట్ తొరచేతు మోచేతు నీళ్లు తాగేది ఉంటే పోయి తాక్కో, చక్కగా మాట్లాడు, చక్కగా మాట్లాడు, రెస్పెక్ట్ ఉన్నట్టు నువ్వు మాట్లాడితే వాడు ఊకోడు. మాట్లాడి ఇదేంది ఇదేంది అదానితో పార్టీ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది కదా, జోకు ఏమున్నది రేవంత్ రెడ్డి సంబరపడతాడు. నీకు ఇచ్చింది కార్పొరేషన్ చైర్మన్, కష్టపడితో వచ్చింది, కష్టపడితో వచ్చింది తెలుసు. అదాని గురించి మాట్లాడదాం ఎందుకు నేను అనాలంటే మస్తాన్ వచ్చి హుజరాబాద్ లో పడ్డాయి, గాడిదని దొంగతనం చేసినావు, ఇవన్నీ నేను ఎత్తా. తెలంగాణలో అదాని వ్యవహారం సెగలు పుట్టిస్తుంది. ప్రధానంగా మేము నిబంధనలకు అనుగుణంగానే 12,400 కోట్ల ఎంఓయూ చేసుకున్నాము, దానికి రాహుల్ గాంధీ కూడా ఎలాంటి వ్యతిరేకం కాదన్న భావనలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారన్న అంశాన్ని ప్రస్తావిస్తుంది. త్వరలో మరికొన్ని మేము బయట పెడతామని చెప్తోంది. అయితే బీఆర్ఎస్ హయాంలో కొన్ని భూములు ఆయన కొనుగోలు చేసినమాట వాస్తవం, కానీ ఇక్కడ ఆయన టెండర్లు పెట్టుకున్నది, ప్రాజెక్టులు ఇనిషియేటివ్ తీసుకున్నది అవన్నీ కూడా నేషనల్ ప్రాజెక్ట్స్. ఒక్క ఎంఓయూ అయినా గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిందన్న అంశాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. ఏదేమైనా ఇది కొంత హాట్ టాపిక్గా మారుతున్న నేపథ్యంలో ఈ 12,400 కోట్ల ప్రాజెక్టుల ఎంఓయూలకు సంబంధించి భవిష్యత్తు ఏముండబోతుందన్న ఉత్కంఠ అయితే అందరిలోనూ కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.